ప్రభాకర్ అని అమెరికాలో ఒక దౌర్భాగ్యుడు ఉంటాడు, వాడితోటి షర్మిలా గారిని ఇష్టానుసారంగా అవి మనం మాట్లాడలేం, వినలేం. అంత ఘోరాతి ఘోరమైన మాటలు నిన్నగా కొమ్మన్న కూడా దౌర్భాగ్యుడు మాట్లాడండి షర్మిలా గారి గురించి. అలాంటి దిగజారుడు మాటలు మాట్లాడుతుంటే ఒక అన్నగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కనీసం స్పందించకుండా, కనీసం మాట్లాడకుండా, నా చెల్లి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే చెప్పు తెగిపోయి కొడతాను కనీసం స్పందించకుండా ఒక నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నాడు. అంటే ఒక బండరాయి మాదిరి కూర్చున్నాడు. అంటే జగన్ దిగజారుడు రాజకీయం ఏ విధంగా ఉంటుందో మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సొంత చెల్లెలు పసుపు చీర కట్టుకుంటే పనికి మాలిన మాటలు మాట్లాడిపించారు, పనికి మాలిన దిగజారిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇలాంటి వ్యక్తి ఇటువంటి పనికి మాల పనులు చేస్తాడండి. అసలు ఎక్కడో దాకా ఎందుకంటే నిజంగా ఈరోజు స్వర్గస్థులైన రాజశేఖర రెడ్డి గారు బ్రతికుంటూ ఉంటే రాజశేఖర రెడ్డి గారి మీద కూడా ఇలాంటి పనికిమాల ఆరోపణలు, పనికిమాల వీడియోలు చేపిస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఏంటండి? ఒరే లజ్జా అజయ్, కొంతసేపు షర్మిలా గారిని జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెడదాం. ఇక నీ కోసం మాట్లాడుకోవచ్చు. గీతాంజలి అనే అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయేంత వరకు నువ్వు కామెంట్స్ పెట్టావు. ఆ కామెంట్స్ నీతో పెట్టించింది ఎవరు? లోకేష్ గారు పెట్టించారా, చంద్రబాబు నాయుడు గారు పెట్టించారా? ఆ గీతాంజలి ఇద్దరు పిల్లలు తల్లి లేని అనాథలుగా మారిపోయారు. అలా చేయించింది ఎవరు నీతో? చంద్రబాబు నాయుడు గారు చేయించారా, లోకేష్ గారు చేయించారా? ఇకపోతే రాజశేఖర్ రెడ్డి గారి బతికలేరు కాబట్టి సరిపోయింది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేసేద్దాం, పదవుల కోసం అలా చేసేద్దాం అనేసి అంటున్నారు. ఒరే, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మావగారి ఎన్టీ రామారావు గారి పార్టీని ఆయన బతికుండగానే లాగేసుకున్నారు. పిల్లనిచ్చిన మావగారి పార్టీని లాగేసుకుని వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు గారు. ఇక ఎన్టీ రామారావు గారి ప్రచార రథం మీద చెప్పులు వేయించారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా పదవుల కోసం ఎవరు నేల నాగుతారో, ఎవరు కాళ్ళు నాగుతారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, 2 తెలుగు రాష్ట్రాలకి తెలిసిన విషయం. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలైనటువంటి షర్మిలా గారి గురించి మాట్లాడుతున్నాం. ఆవిడ చెల్లిగా, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిగా ఇంటికి రమ్మని ఆవిడికి నచ్చిన పసుపు చీర పెట్టి మర్యాదల చేసి మేము పంపిస్తాం. అదే పార్టీ పరంగా వచ్చిందనుకో ఆవిడ విమర్శలు, ప్రతి విమర్శలు మావులే. మా పార్టీ కోసం మేము కష్టపడతాం, ఆవిడ నమ్ముకున్న పార్టీ కోసం ఆవిడ కష్టపడుతుంది, ఆవిడ విమర్శిస్తుంది. ఆ విమర్శలు తీసుకోగలగాలి కూడా. ఓకేనా? నువ్వు చేసే అతి వల్ల, అతి గోల వల్ల ఒరిగేది ఏమీ లేదురా లజ్జా. జై భీమ్, జై జగన్.